హలో అండి. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటి అంటే, చాలామంది మనకు అడుగుతూ ఉంటారు. దెబ్బ తగిలినప్పుడు, వెన్ను నొప్పి ఉన్నప్పుడు, మోకాళ్ళ నొప్పి ఉన్నప్పుడు, వేడి నీళ్ళతో కాపురం ఎప్పుడు పెట్టాలి, ఐస్ ప్యాక్తో ఎప్పుడు పెట్టాలి అని. ఇది చాలా చూడడానికి చాలా సింపుల్ అయినా సరే, దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అనమాట. ఫస్ట్ థింగ్ ఈజ్, దెబ్బ తగిలి వాపు ఉంది, బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్లో ఎప్పుడైనా సరే ఐస్ ప్యాక్తో పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐస్ ప్యాక్తో పెట్టంగానే అక్కడున్న రక్తనాళాలు వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది, బ్లీడింగ్ తగ్గుతుంది, వాపు తగ్గుతుంది అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు వేడిగా పెడితే కంఫర్ట్ ఉండదు, ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. సో కంఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. తర్వాత వేడి నీళ్ళతో ఎప్పుడు పెట్టాలి అంటే, క్రానిక్ పెయిన్స్, ఎప్పటి నుంచో నడుము నొప్పి ఉంది, మోకాళ్ళ నొప్పి ఉంది, లేదా పడుకున్నప్పుడు మెడ పట్టేసింది, స్పాజమ్స్, అలాంటి వాటికి వేడి నీళ్ళతో పెడితే రిలీఫ్ ఉంటుంది. వేడి నీళ్ళతో కాపురం యూజువల్లీ స్పాజమ్స్కి, స్ప్రెయిన్స్కి యూజ్ చేస్తాం. కొంతమంది ఎలాగంటే, ఇనీషియల్గా ఇప్పుడు దెబ్బ తగిలింది, ఫస్ట్ 2 days ఐస్ ప్యాక్ పెడతారు. ఒకసారి వాపు తగ్గిపోయిన తర్వాత, బ్లీడింగ్ అంతా ఆగిపోయి పుండు ఆరడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వేడి నీళ్ళతో పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే, వేడి నీళ్ళతో కాపురం పెట్టడం స్టార్ట్ అయిన తర్వాత వాసో డైలటేషన్ అవుతుంది, రక్త సరఫరా పెరుగుతుంది, త్వరగా పుండు మానుతుంది అనమాట. ఇది డిఫరెన్స్. ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు పెట్టాలి అనేది ప్రశ్న. యూజువల్గా అయితే ప్రతి 2 గంటలకి ఒకసారి 10 నిమిషాలు పెడతాం. తర్వాత కొన్ని రోజులు అయ్యేసరికి తగ్గించుకుంటూ వస్తాం అన్నమాట ఫ్రీక్వెన్సీ. రోజుకి 3 సార్లు 4 సార్లు పెట్టినా సరిపోతుంది. బట్ ఆ 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ 2-3 నిమిషాలు పెడితే అంతగా ఉపయోగం ఉండదు. సో ఇది నేను చెప్పేది. సో ఇప్పుడు అక్యూట్ ఇంజరీ, దెబ్బ తగిలిన ఇంజురీ అయితే మాత్రం ఫస్ట్ ఎప్పుడు కోల్డ్ వాటర్ పెట్టాలి, ఐస్ ప్యాక్ అలాంటిది పెట్టాలి. 2 రోజుల తర్వాత కానీ, లేకపోతే క్రానిక్ ఇంజురీస్, బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పి, మెడ నొప్పి, ఇలాంటివి అయితే మాత్రం హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేయాలి. సపోజ్ రివర్స్ చేసామే అనుకోండి, వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు దెబ్బ తగిలిన దానికి మనం అనుకోవచ్చు వాపు తగ్గుతుంది అని పెట్టామనుకోండి. సో వేడి నీళ్ళు పెట్టంగానే ఇమీడియట్గా వాసో డైలటేషన్ అవుతుంది, ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది, వాపు ఎక్కువ అవుతుంది, పుండు లోపల బ్లీడింగ్ అయ్యి వాపు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది చిన్న చిన్న బేసిక్స్ నేర్చుకుంటే మంచిది.